శ్రీ గురుభ్యో నమః. శాస్త్రపరం వీక్షకులకు పునఃస్వాగతం. కర్మ కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌళినీం కారుణ్యాంబుధి సర్వకామనిరతాం సింధుప్రియాల్లాసినీం పంచబ్రహ్మ సనాతన సనగతాం గేయాం సుయోగాన్వితాం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో భాగంగా మనం ఈరోజు విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. విజయదశమి అంటే సర్వదా విజయాన్ని పొందడం. ఇది మన అంతర్గతంగా మనం దీన్ని అన్వయం చేసుకుంటే అరిషడ్ వర్గాలను జయించిన రోజు ఈరోజు అని మనం అర్థం చేసుకోవాలి. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి 6 దుర్గుణాలని మనం జయించిన రోజే మనం నిజంగా విజయదశమి పండుగని జరుపుకుంటున్నట్టు లెక్క. మనం ఈ 9 రోజులు శ్రీదేవి నవరాత్రుల్లో ఆరాధనను మనం ఒక సింహావలోకనం చేసుకున్నట్టయితే మొదటి 3 రోజులు తమోగుణాన్ని జయించడానికి, మధ్య 3 రోజులు రజోగుణాన్ని జయించడానికి, ఈ చివరి 3 రోజులు సత్వగుణాన్ని అవలంబించుకొని మన యొక్క దిశానిర్దేశం చేసుకునేటటువంటి రోజుగా మనం ఈ విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ రామాయణంతర్గతంగా అయితే ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రీరాముడు లంకలో మన రావణాసురుడిని సంహరించిన రోజు అని ఈరోజు విజయదశమి జరుపుకుంటారని కూడా ఒక పురాణంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే భారతాంతర్గతంగా ఈ రోజున మనకి అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి, అంటే దీనికి ముందుగానే ఆ రోజు సాయంత్రం మనకి జమ్మి చెట్టు మీద నుంచి వారు దాచినటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ సంగ్రహించి ఈరోజు కౌరవుల మీద ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించి మేము అజ్ఞాతవాసము, అరణ్యవాసము సంపూర్ణం చేసుకున్నాము, విజయవంతంగా పూర్తి చేసుకున్నాము అని బయటకి ప్రజలకు తెలియచేసేటటువంటి దినంగా కూడా మనం ఈ విజయదశమిని జరుపుకుంటూ ఉంటాం. అయితే విజయదశమి రోజున మహిషాసురుడితోటి 9 రోజులు అమ్మవారు యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుని సంహరించిందని ఈ రోజు మనం విజయదశమి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు మనకు పాలపిట్ట దర్శనము, జమ్మి చెట్టు యొక్క ప్రార్థన, శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి మనం జమ్మి చెట్టు యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అలాగే అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరిగా, అంటే శ్రీచక్రం మీద ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవిగా మనం ఈరోజు కొలుచుకుంటాం. అంబా శాంభవి చంద్రమౌళిరపల పర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివాతినైని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని, రాజరాజేశ్వరి మాతృకా స్తవాన్ని, వీటిని పారాయణ చేయడం వలన మనం స్తోత్రం చేయడం వలన కూడా శుభ ఫలితాలని పొందుతాం. అయితే ఈరోజు మన బెజవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ వారిని ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేస్తారు. అలా మనం దర్శనం చేసుకునే సౌభాగ్యం మనందరికీ దొరుకుతుంది. అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని ఈరోజు ధరింపచేస్తారు. దద్దోజనం నైవేద్యంగా పెడతారు, మహా నైవేద్యం కూడా పెడతారు. ఎర్ర కలువలు లేదా తెల్ల కలువలతోటి రెండింటితోటి కూడా అమ్మవారికి పూజ చేస్తారు. సో నవదుర్గా ధ్యానము, శమీ ప్రార్థన, శమి అంటే జమ్మి చెట్టు ప్రార్థన, ఇవన్నీ కూడా ఈరోజు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. పాలపిట్ట దర్శనం కూడా ఈరోజు సుఫలితాలను ఇస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అందరూ ఈ రకంగా విజయదశమి పండుగను జరుపుకొని సర్వశుభాలు పొందాలని చెప్పి అన్ని
శుభకార్యాలకి ఈరోజు విజయదశమిని ప్రమాణంగా తీసుకొని ఈ రోజు నుంచి అన్ని మంచి కార్యాలు చేయడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్, ఇయర్ మార్క్గా పెట్టుకొని ఈ రోజు నుంచి మనం ఈ మంచి పని చేద్దాము, ఇలా చేద్దామనే ఉద్దేశంతో మనం ఇలా చేయటం వల్ల కూడా అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. అందరికీ శుభమస్తు. నమస్కారం.